మాట్లాడే ఇవాళ వచ్చి ఈ రాత్రికి వచ్చి నేను ఆడపిల్లనంటే ఏం చేయాలా మళ్ళా ఏమాగాలి ఆగి ఏం చేయాలమ్మా వద్దు అని చెప్పేస్తున్నాం కదా డైరెక్ట్ ఏడుపు సేమ్ ఏంది చెప్పు మాకు కూడా వచ్చు ఏడుపు ఎందుకు ఏడుస్తురు వాళ్ళ అన్న వాళ్ళు వచ్చినా గానీ ఒక్క మాట అయినా మాట్లాడిండా ఏ అమ్మాయిల మ్యాటర్ ఇదేంటా మేము ఇన్వాల్వ్ కాం మాకు అవసరం లేదు ఎందుకంటే మాకు నమ్మి చాలా మంది బతకాలి మా లైఫ్ వేరే ఉంది ఈ టైంలో నేను ఇట్లాంటి రిలేషన్స్ పెట్టుకొని నేను ఏం సాధిస్తా ఏందమ్మా ఇది అరే ఇదేందన్నా ఇట్లా చేస్తుందమ్మా గలీజ్గా కాలు పట్టుకొని అట్లా బతిలాడే వరకు నాతో రాలేదు ఇప్పుడు ఆయన లేనిది ఉండలేవా ఏంది నేను హలో ఇస్తున్నా ఏమైంది ఒక పిల్ల వచ్చేస్తుంది ఇస్తున్నా బస్సు గాలిలో ముక్తున్నాయి అన్న ఇగో గంగు మాట్లాడుతుంట ఏమైందిరా బయట షాపుడు కదా ఒక పిల్ల వచ్చి ఫుల్ ఏడుస్తుంది ఓర్రా ఏమో చిన్న ఉందా దూరంకేం చూసినా నేనే నాకు భయమై ఎందుకు ఏడుస్తుంది ఏమో గట్టి గట్టిగా ఏడుస్తుంది ఏం అర్థమైతలేదు నాకు ఆమెకి ఏం చెప్పాలా లక్ష్మణ్ బండి ఎక్కువ నేను బాబు అని ఇట్లా రౌండ్ పోతే చూసినప్పుడే మజాక్ ఆడుతురా అరే మజాగా ఇప్పుడు చూసినాం మేము అందుకు గురికొచ్చిన ఇంతసేపు అని చెప్పి ఆలోచిస్తా కానీ మజాకానికి ఏముంటుంది నాకు చెప్పడానికి గేట్ కాడ గేట్ బయటనే మీరు రాని సరే మధ్యలో అయినా చూడండి మధ్యలో వస్తున్నామా విజయారా వస్తున్నాం ఓర్రా వాళ్ళు ముందు వచ్చి ఇప్పుడు వాళ్ళ అయింది ఏమో మళ్ళీ ఆలే అనుకుంటా అక్కడ ఉన్నా ఇంకొక చూస్తే అట్లనే ఉందా కొంచెం అట్లనే ఉంది అట్లనే ఉందా అంటే ఆమె లేకనే ఆమెనేనా వస్తున్నాం నరేష్ అడవా అరే ఏందో కూడా వేసుకుంటారేమో నువ్వు ఊకే ఏడవా రానా ఏమైంది కలవాలి ఉన్నారు కదా మళ్ళీ ఏంది ఇది మళ్ళీ ఏందన్నా మళ్ళీ ఏంది మరి ఆ రోజు అయిపోయింది కదా చిత్ర మళ్ళీ ఏంది చెప్పు వీడి దానికి వచ్చి ఏంది ఇది ప్రతిసారి వీడికి వచ్చి అర్థం చేసుకోలేదు అసలు అంతలా ఉన్నానంటే ఇప్పుడు మళ్ళీ ఇక్కడ వరకు వచ్చానంటే నేను బాధపడి ఉంటాను కాబట్టి కదా వచ్చినా నేను ఇక్కడ వరకు లేదమ్మా ఇప్పుడు అయిపోయింది అంతా మాట్లాడేసి ఇప్పుడు ఏంది కావాలన్నా మళ్ళీ ఏమైందన్నా మళ్ళీ ఎందుకు వచ్చిందా మాట్లాడలేదా ఆ రోజు ఏం చేసారు మళ్ళీ ఆ రోజు నా సిచ్యువేషన్ వేరన్నా ఏం సిచ్యువేషన్ అసలు ఆ రోజు నా పరిస్థితి మీకు చెప్పా ఎలా ఉంది తన కోసం నా ఫ్రెండ్ కోసం నేను ఇప్పుడు ఇగో అప్పుడు ఒక లెక్క ఇప్పుడు ఒక లెక్క కాదుగా అయినా కానీ చీకట్ల పంచాయతీ ఏందన్నా శాంపాయ్ ఏంది ఏదో కూడా ఏంది ఏమైంది ఇలా చేసుకొని నాశనం అవుతారు అరే నేను ఏం అంటలేను నేను వద్దనేసి వదిలేసినాను అరే కాచరి నువ్వు ఇన్ని మాట్లాడుతున్నావు నేను నీతోని మాట్లాడిన రోజులు ఏ రోజైనా నేను బార్డర్ ఎప్పుడన్నా క్రాస్ అయినా నీతో ఎప్పుడన్నా రాంగ్ గా బిహేవ్ చేసిన ఒక్క మాట అట్లున్నప్పుడు మీరు చెప్పాలా వాళ్ళు వచ్చినప్పుడు మీరు మాట్లాడలేమన్నా
అన్న రోజు నా సిచ్యువేషన్ వేరన్నా ఇప్పుడు మీరు అది అర్థం చేసుకుంటే ఇప్పటి వరకు నేను ఇక్కడ రాను కదా. ఈ టైంలో నాకు రావాల్సిన అవసరం ఏంటి అసలు ఇక్కడ చెప్పండి. ఇంత నైట్ టైంలో ఇంత దూరంలో అసలు నాకు అవసరం ఏంటి ఇక్కడ వరకు రావాల్సిన అవసరం? వస్తావు అన్ని చేస్తావు. మీ అన్నలో చెట్ల రూపాయి మాటలు మాట్లాడుతున్నారు మళ్ళీ అది కూడా చూడాలా. కావు ఇంతకు నిన్ను లవ్ చేసిన, ఆమె లవ్ చేసిన, ఆమె వచ్చి లవ్ చేసిన, నువ్వు వచ్చి లవ్ చేసిన తమాషాలు ఏంటి అర్థమైతే మాకు. ఇచ్చేస్తారు అని మళ్ళీ నువ్వు ఎందుకు వచ్చినావు? ఆమె ఏడుంది? ఆమె ఏది? నువ్వు వచ్చి ఎందుకు వచ్చినావు? ఈ రాత్రి ఏంది? నువ్వు ఇక్కడ ఏంది? ట్రాక్స్ అయ్యా అందుకని చెప్పేసి నేను వచ్చాను. అంటే ఇద్దరు కొట్లాడితే ఎవరు మంచి ఉంటారు ఇటుకు వస్తారా? అంటే ఇప్పుడు గుర్తొచ్చారా? ఇప్పుడు గుర్తొచ్చారా ఇన్ని రోజులకి? ఇన్ని రోజులకి కాదు, నేను ఇక్కడికి వచ్చింది ఆయన కోసం. ఎవరి కోసం? ఆయన ఇష్టం లేనప్పుడు నువ్వు వచ్చేం లాభం? ఆ రోజు తమాషాలు చేసావుగా, నీ వాళ్ళు వచ్చినప్పుడు తమాషా చేసావుగా నువ్వు. అరే మంచిగా చెప్పినా మీకు. హలో ఫస్ట్ చేది చేది వద్దు అరే ఫస్ట్ చేది చెర్రీ ఇవన్నీ వద్దు. చెర్రీ లైట్ తీసుకో. అమ్మాయి వద్దు అంటున్నా వద్దు. ఇక వీడికి స్టార్ట్ చేసేసాయి. నేను ఆ రోజు నువ్వు అంతా మాట్లాడినా, నువ్వు నన్ను అంతా రాంగ్ గా ప్రూవ్ చేసినా కూడా నువ్వు చేసింది చెప్పిందా? నేను ఒక్క మాట నేను ఆ రోజు నువ్వు అబద్ధం చెప్పినావని నేను చెప్పుంటే ఏమైతుండే ఆ రోజు? అరే వద్దు, నాకు అట్లా మంచిగా అనిపించదు. అర్థం చేసుకో. సారీ. ఇవన్నీ ఏడుపు అప్పుడు ఏడ్చేడుతుండే. అరే టైం ఏంది? బాయ్, నా వల్ల నీకేమైనా బాధ అనిపించుంటే సారీ. నేను కావాలంటే సారీ చెప్తా అంటున్నాను కదా మీకు. లవ్ చేసావు నిజం చెప్పన్నా. అరే నేను అన్న నువ్వేం ఆశ పెట్టినా ఇంతవరకు రాదు. నువ్వేం చెప్పన్నా ఇంతవరకు రాదు. ఏం చేస్తావు నువ్వు? నేనేమైనా చెప్పినా నీకు ఏ రోజైనా? ఏ రోజైనా నీకు నేను లేనిది క్రియేట్ చేసి చెప్పినా? ఆమె ఎందుకు ఏడుస్తుంది మరి? ఏడుస్తున్నావు అసలు? ఎవరి గురించి ఏడుస్తున్నావు? ఏం నమ్మకంతో వచ్చినావు? కొంచెం ఇవే ఉంటాయి అమ్మాయిలతో, ఇదే ఉంటది మాకు పరిచయం. కొంచెం మంచి మాట్లాడితే అన్ని పెళ్లి చేసుకుంటారు. చాలా రోజుల తర్వాత నాకు దేవుడు ఒక కెరియర్ ఇచ్చిండు. ఇమ్రాన్ అంటూ కలిసిండు. మా అమ్మకు మాట ఇచ్చిన నేను. ఈ టైంలో నేను ఇట్లాంటి రిలేషన్స్ పెట్టుకొని నేను ఏం సాధిస్తా? సపోర్ట్ చేస్తారంటున్నాను కదా. నువ్వేం చేసినావు? కమ్మితో వీడియో చేసినా ఏం చేసినా సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ప్రశాంతంగా ఉంచితే చాలు. నేను అప్పుడేమో ఏం మాట్లాడలే, ఇప్పుడేమో మళ్ళీ వచ్చిర్రు. ఆ రోజు వాళ్ళ అన్న వాళ్ళు వచ్చినా గానీ ఒక్క మాట అయినా మాట్లాడిండా? ఒక్క మాట నువ్వు మాకు చెప్పినావు. మేము ఆడ మీ అన్న వాళ్ళకి వాళ్ళ అన్న వాళ్ళకి ఏమన్నా చెప్పినామా? మళ్ళీ ఇప్పుడు ఈ సిచ్యువేషన్ ఇప్పుడు రేపటి రోజు ఎవరో మళ్ళీ ఒక్కడు వస్తాడు, మళ్ళీ ఏదో ఒక ఇష్యూ జరుగుతుంది, మళ్ళీ బ్లేమ్ చేయనీకి దెబ్బలు తినీకి ఏం ఆట బొమ్మ అనుకుంటారా? మొగోళ్ళంటే వాళ్ళకేమో అది ఉండదా? ఏమున్నా ధైర్యం చేసి అన్ని కన్నా అన్ని దెబ్బలు కొట్టిరు. ఇవాళ వచ్చేసి తప్పు అయిపోయిందని చెప్పి రావడం. తన సైడ్ నుంచి మీరు ఆలోచిస్తున్నారు. ఓకే, తన సైడ్ నుంచి కాదు, ఆయనది రైట్ అయినా కానీ మూసుకొని ఉన్నాం. నేను ఆయన రైట్ అంటున్నా. మళ్ళా ఇట్లా ఇంత దూరం వచ్చాను ఒక ఆడపిల్లని అంటే మీరు అర్థం చేసుకోవాలి. ఆడపిల్ల అనగానే కరిగిపోవాలి అమ్మా. ఆయన పోయిన బాధలు అవన్నీ ఏం లేవా? నువ్వు అప్పుడు అంత సిన్సియర్ గా చేసినప్పుడు సిన్సియర్ గా మాట్లాడేది ఉండే. అవును నాది నేను కూడా మాట్లాడినా నాది కూడా తప్పు ఉందని. ఎప్పుడైనా మిస్బిహేవ్ లాగా మాట్లాడినా, ఏమన్నా తప్పు మాట్లాడినా, మళ్ళా నువ్వు అంత చెప్పినా కూడా మేము ఒక మాట కూడా చెప్పలేదు. సరేలే పోనీ ఆడపిల్ల కదా అని చెప్పి. ఇప్పుడు మళ్ళీ వచ్చి ఆడపిల్ల అంటే మేమేం చేయాలా? ఆ రోజు ఒక్క మాట నేను ఆ రోజు దివ్యతోని నేను ఒక్క మాట ఆ రోజు నువ్వే నాకు ఫస్ట్ కాల్ చేసినావు, నువ్వు రామంటేనే నేను వచ్చినా అంటే నీ పరువు ఏమైతుండే ఆ రోజు? నేను ఆ రోజు చెప్పినా ఇంకా అర్థమవుతుందా? నువ్వు నన్ను అంత బాధ నువ్వు అంత అది చేసినా కూడా నేను ఒక్క మాట నువ్వే నాకు ఫస్ట్ కాల్ చేసినావు. నేను నీ వెనక వాళ్ళే, నువ్వు నా వెనక పడ్డావని నేను నీ ఫ్రెండ్కి చెప్పుంటే ఏమైతుండే ఆ రోజు నీది? అదంతా మా మంచితనం అది. సరే ఇప్పుడు ఏంది? ఇప్పుడు ఏం చేద్దాము? నాకు వద్దు, నేను ఇవన్నీ పెట్టుకోదలుచుకోలే. నాకు నాతో నువ్వు ఉండదు, అదే నాకు కావాలి. అలా అనొచ్చు. మరి నన్నేం ఏమంటావు విజయ్? నేను ఏం చేయాలి చెప్పు? ఇంతవరకు పట్టుకొని వచ్చినావు. నువ్వు వచ్చినావు తీసుకొని కథం అయిపోయా.
పోమ్మా పో, ఈ టైం రాత్రి పూట ఇట్లా రావడం కరెక్ట్ కాదు, మీరు అర్థమైందా? కూడా అర్థం చేసుకుని అంత దూరం నుంచి వచ్చానంటే అంత దూరంతో వచ్చినా అంటే మీ ఫ్యామిలీ అలా తీసుకురాగనా? చెప్పు, ఏం అర్థం చేసుకోవాలి? ఇగో మీ ఫ్యామిలీని తీసుకురావాలి, మీ అన్నలన్న తీసుకురా, వాళ్ళని తీసుకొచ్చి మాట్లాడాలి. నీకు అంత ఉంటే నువ్వు ఎవరు తీసుకురాకొచ్చి నైట్ టైం లో వచ్చి ఏంది నీ మాట్లాడు? నువ్వు అమ్మాయి ముఖం చూసి వద్దు ఏం మాట్లాడొద్దు అన్నావు. ఇక నువ్వు ఫోన్ లేకపోతే అంటే నువ్వు ఫోన్ లేకపోతే బంద్ చేసిండు. మా మాటకు అంత వాల్యూ ఇస్తాడు. ఇప్పుడు మీరు నువ్వు నీ మాటకు కూడా వాల్యూ ఇచ్చి ఎవరేం మాట మాట్లాడలే కదా, నువ్వు అర్థం చేసుకోవాలా అన్ని. నేను ఆయనకు ఆల్రెడీ చెప్పిన ఇవన్నీ లొల్లిలు ఏం పెట్టుకోను, నాతో ఇవన్నీ ఏముండయి. ఇట్లాంటి నాకు వద్దే వద్దు అన్నాను. ఏ అమ్మాయిల మ్యాటర్ ఇదేంటా మేము ఇన్వాల్వ్ కాం, మాకు అవసరం లేదు. ఎందుకంటే మాకు నమ్మి చాలా మంది బతకాలి, మా లైఫ్ వేరే ఉంది. లైట్ తీసుకొని నడిచాం. అలా అరే అరే నువ్వు నువ్వు అట్లా చెయ్యకు, నాకు మంచిగా అనిపించేది. ఏం చేస్తున్నావు? ఏంది ఎప్పుడు ఆడపిల్ల అని చెప్పి మేము నమ్ముతాం, అన్ని చేస్తాం. మళ్ళీ నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఆయన కూడా లైఫ్ ఉంది కదా. మీకు ఇష్టం ఉంటే మీరు వచ్చి మాట్లాడతారు, ఇష్టం లేనప్పుడు ఏంది పద్ధత ఇది? ఆ రోజు ఎట్లా చేసిరు? అదే వేరే మొగోడు పట్టి ఉంటే ఎట్లా కొడుతుండే తెలుసా? అయినా కానీ పోనీలే అమ్మాయి బచాయించాలని చెప్పి మీ ఇంట్లోకి చెప్తారని చెప్పినందుకు ఒక మాట కూడా మాట్లాడలే. ఇవాళ వచ్చి ఈ రాత్రికి వచ్చి నేను ఆడపిల్లనంటే ఏం చేయాలా మళ్ళా? అరే మాకు కనిపించదా ఏంది? ఎంత కొట్టిరు? ఒక్క మాట ఒక్క మాట నాకు మీతో సారీ అవసరం ఇష్టమే లేదన్నప్పుడు ఇగో మా తప్పు లేకపోయినా చాలా సారి మేము చేతులు కట్టుకొని ఉంచున్నాం తెలుసా? ఎందుకు? పోనీలే వాళ్ళ ఆనందంలో మన ఆనందం ఉంది, పోనీ వదిలే. అట్లా సాటిస్ఫై అవుతారు, పోనీ వదిలే. నన్ను అంతగానం కొట్టిర్రు అంటే నేను కొట్టలేకనా మిమ్మల్ని? ఒక మొగోడిని కొట్టగలుగుతా నేను, మిమ్మల్ని నేను తిరిగి కొడితే మీ పరువు ఏమవుతుంది? నువ్వు చేయబట్టి ఆడోడు మీ అన్నగాడు వచ్చి ఆడొచ్చి నాకు గల్ల పట్టుకుంటాడు. వాళ్ళందరినీ నీ కాళ్ళ దగ్గర నేను పడతాను అంటున్నాను కదా, వాళ్ళందరినీ నేనే తీసుకొని సారీ చెప్పేస్తా అంటున్నాను కదా. అదే ఇప్పుడు తీసుకొచ్చి రానుంటివి కదా. వాళ్ళు కాదు ఇక్కడ మ్యాటర్, వాళ్ళు కాదు మ్యాటర్, వాళ్ళు కాదు. ఇప్పుడు ఇలా రిలేషన్ ఏంది అది మ్యాటర్. వాళ్ళ అన్న ఇప్పుడు ఎందుకు ఆయనకి ఇష్టం లేదంటుండు, వద్దంటుండు, చూసిండు. ఇంకా మీరు లవ్ చేయనప్పుడే ఇవన్నీ ఇంతగానం లొల్లిలైనాయి. ఇప్పుడు మళ్ళీ కొత్త మునగాలని అనుకోవట్లేదు. అమ్మాయి ఇంత మంచిగా చెప్పినాం, ఇది కరెక్ట్ కాదు, వెళ్ళిపోతే కరెక్ట్ ఉంటది. వద్దు ఈ రాత్రిలో పూట అర్థం చేసుకునేది కాదు. కాలర్ రేపు పొద్దుగా అన్న మాట్లాడుతాను పెట్టుకునే సిచ్యువేషన్ కాదు నాది. నా పరిస్థితులు వేరు, నా ఎన్నుకున్న మాట్లాడుతుండే చాలు. రిలేషన్షిప్ లో వద్దు, ఫోన్ మాట్లాడతారు మీరు. ఫోన్ ఫస్ట్ ఇక్కడ నుంచి అయితే ఈ రాత్రిలో కూడా ఇది కరెక్ట్ కాదు అన్నాడు. నేను మాట ఇయ్యలేను, నేను ఫోన్ మాట్లాడతాను కూడా మాట ఇయ్యలేను. ఇంత అయింది సిగ్గు లేకుండా ఇంకా మాట్లాడుకుంటా. ఏం ఆగాలి? ఆగి ఏం చేయాలమ్మా? వద్దు అని చెప్పేస్తున్నాం కదా డైరెక్ట్. ఏడుపు సేమ్ ఏంది చెప్పు, మాకు కూడా వచ్చు ఏడుపు. ఎందుకు ఏడుస్తున్నారు? ఏం కావాలా? ఏం ఆట బొమ్మ? నా ఇష్టం వచ్చినప్పుడు కొడుతురు, ఆ ఇష్టం వచ్చినప్పుడు కావాలంటే నేను ఆ రోజే చెప్పేసిన వద్దు ఇక. అరే ఆమె కాదురా, ఆమెకి వీళ్ళిద్దరు ఇట్లా మాట్లాడుకుంటారా? ఆమెకు తెలియదు. ఫస్ట్ పరిచయం ఆమె. దాని తర్వాత ఏమైంది? వీళ్ళిద్దరు ఈమె మాట్లాడడం స్టార్ట్, ఈమె క్రష్ మనోడి మీద, ఈమె మాట్లాడడం స్టార్ట్ చేసింది. మనోడు ఎప్పుడు రిప్లై కూడా ఇవ్వాలి. ఏమైందంటే ఒకసారి ఈమె ఫోన్ దొరికిపోయింది ఆమెకి. అది దొరికిపోయేసరికి ఆయనని షామే చేస్తుండు అని చెప్పి తిప్పేసింది. తిప్పేయంగానే ఏం చేసింది ఆమె, అట్లా ఇట్లా డబల్ గేమ్ ఆడతావు అని చెప్పి పట్ట కొట్టేసింది. అట్లా జరిగింది. ఇప్పుడు రియలైజ్ అవుతుంది. వాళ్ళిద్దరు కొట్లాడుకుని వచ్చి మన మీద పడుతుంది. ఇప్పుడు మీరిద్దరు మాట్లాడుకోపోతే గుర్తొస్తాడు ఏంది మీకు? కామన్నా శ్యామ్ నేను ఒకటే చెప్తున్నా, పంపించే ఆమెకి వద్దు సరే వద్దు ప్లీజ్ అర్థం చేసుకో. అరే నేనంటే ఇష్టం అంటున్నావు కదా, నా మాట అంతే. వద్దు ఇవన్నీ పెట్టుకోలేదు. పోతానున్నాడు
అన్న పోతాను నడు ఫస్ట్. అరే ఏందమ్మా ఇది, అర్థం చేసుకో సార్. అరే ఇదేందన్నా ఇట్లా చేస్తుందమ్మా గలీజ్గా. ఎందుకు ఏడుస్తున్నావమ్మా? ఇగో నీ ట్రూ లవ్ అయితే ఆయన నీ దగ్గరకు వస్తుండే ఇట్లా కూర్చొని నీ కాళ్ళు పట్టుకొని దండం పెట్టుకోవడం ఇది కాదు రిలేషన్. ఒక మంచి హార్ట్ గెలవడం అంటే ఇది కాదు. అరే నువ్వెందుకు ఏడుస్తున్నావు? అరే నీకు అంత లవ్ ఉంటే మరి నువ్వు తీసుకొని పోరాదన్నా. ఎందుకు ఇట్లా చేస్తున్నావు? నువ్వు ఎందుకు బాధపడుతున్నావు? ఇవే వద్దు అంటా నేను ఈయనే మనం లో మన నుంచో ఇక్కడ వచ్చేసి కరిగిపోతారేమన్నా మీరు బాధపడుతుంది కదా మంచిగా భయ్యాల బాధపడతారు. నువ్వు బాధపడినప్పుడు రాలే మళ్ళా అదే కదా నువ్వు బాధపడినప్పుడు వచ్చిర్రా మలాలు నువ్వు బాధపడగానే బాధపడుతుంది ఈ నేర్చుడు ఏందన్నా నాకు అర్థం కాదు. కాళ్ళు పట్టుకొని అట్లా బతిలాడ వరకు నాతో కాలేదు. అరే నడవాలని ఫస్ట్ లోపల నడుపో. ఎందుకు ఏడుస్తున్నావు? పిచ్చా అన్న నీకేమన్నా? నీకేమన్నా ఇష్టం ఉందా? ఎందుకు ఏడుస్తున్నావు? ఒక మాట ఎందుకు ఏడుస్తున్నావు? మొగోళ్ళ జీవితాలు నాశనం అయ్యాయి. నాడు నాడు సార్ నాడు. ఎందుకు ఏడుస్తున్నావు? కట్టపా ఎందుకు ఏడుస్తున్నావు? అక్కడ ఆమె ఏడుస్తుంది, ఇక్కడ ఈయన ఏడుస్తుండు. ఏంది బాయ్ ఇది? కడుగుతానా ఎన్ని ముంగడ మళ్ళా నీకే ప్రాబ్లం ప్రేమ ఉన్నా ఆమె బాధపడినందుకు నీకు బాధ అనిపిస్తుంది. అది కాదు కానీ జర నువ్వు కూడా అర్థం చేసుకుంటే మంచిగా ఫ్యూచర్ అవుతుందా. నా సిచ్యువేషన్ అర్థం చేసుకోలేదు ప్లీజ్ చెప్తున్నా. నువ్వు అట్లా కాలంలో పడి బాధపడితే నాకు మంచిగా అనిపిస్తలేదు. మొన్న అనలేవు మళ్ళీ మాట మొన్ననే తీసుకోతున్నా మంచిగా. నువ్వు కావాలంటావు మీ అన్నలు వస్తారు ఏమేమో అదే మీ మాట్లాడే ఫ్రెండ్ ఉన్నప్పుడే నువ్వు ఈ మాట చెప్పుంటే అప్పుడు ఆమె రియాక్షన్ ఏదో తెలుస్తుంటే మళ్ళీ అప్పుడు నాకు వద్దని చెప్తున్నా ఇమీడియట్ గా. అదే అవుతుండే కదా. పెడతారు మళ్ళీ వచ్చేసాను ఎద్దు వాళ్ళ అమ్మ నాన్న విలు వాళ్ళ అమ్మ నాన్న విలు పోయపోతే మనం వేసుకున్నా అనుకో ఏమైతుందన్నా ఆ క్యాబ్ ఆమె అన్నోని పెట్టుకొని వచ్చినా మళ్ళీ మన ఏంది చెప్పు అమ్మా పోరి మీరు. అరే బాబు తీసుకొని వెళ్ళిపోయి నేను వచ్చేసిన అయిపోయింది కదా మళ్ళీ ఎందుకు నువ్వు బాధపడుతున్నావు చెప్పు. అరే నేను వచ్చేసిన అయిపోయింది భయ్ మళ్ళీ లేకపోతే బతకలేనట్లు ఎందుకు? అరే ఇప్పుడు నేను బాధపడేది తెలియాలా? నువ్వు ఎందుకు చెప్తున్నావు? అరే పోయి మరి ఏంది నువ్వు నీకు చెప్పాల్సిన అవసరం ఏముంది? కాలేజ్ నువ్వు లేవు ఫస్ట్ లేవు. అరే గలీజ్ నువ్వు ఇగో నేను అమ్మాయిలు అంటే రెస్పెక్ట్ ఇస్తా కానీ నేను ఒక మాట చెప్తా నేను నా మాట నేను చెప్తా నేను రెస్పెక్ట్ ఇస్తా. ఇది పద్ధతి కాదు అర్థమైందా? ఈ 2 రోజులకి ఎన్ని సంవత్సరాల ప్రేమ మీది? ప్రేమ ఉన్నప్పుడు ఒక్కొక్కరు తోడు ఉండాలా, అది సచ్చేదాకా ఉండాలా. ఈ మధ్యలో నాకు మా ఇంట్లో తెలిసిపోతుంది వాళ్ళకి తెలిసిపోతుంది అని మధ్యలో వదిలేయడం కాదు. నా మాట అయినా నడవండి. ఇంతమంది ముందు మా కాలు పట్టుకుంటే మేము విలీనం అవుతున్నాం. అక్కడ మాకే గలీజ్ అనిపిస్తుంది, మేము బ్యాడ్ అవుతున్నాం. నేను కాలు పట్టుకుంటున్నా అంటే తన మీద ఇష్టం లేకుండా పట్టుకొని నీకు ఇష్టం ఉంది మేము కాదంటే ఆయనకి ఇష్టం లేనప్పుడు నువ్వేం చేస్తావు? అర్థమవుతుందా? నిన్ను ఎవరైనా లవ్ చేస్తే వాళ్ళనే లవ్ చేయి. తనకి ఏం ఇష్టం కావాలంటే ఏం చేయాలో అడగండి, అయితే అదే చేస్తా అంటున్నాను కదా. ఇప్పుడు చెప్పు నాకు ఇది ఇష్టం అనగా ఇప్పుడు చేసుకున్నా చేయంగానే లవ్ చేసేది అది రిలేషన్ అవ్వదు. అర్థమవుతుంది? అది రిలేషన్ అవ్వదు. అది నేను ఏం బాధపడతలే, నేను మంచిగానే ఉన్నా. మాటలు విన్నావు అనుకో మళ్ళీ ఫ్యూచర్ అంతా ఇవ్వాల్సి వస్తుందా? ఇప్పుడు ఏమి చెప్పను మామా, అరే ఎంతని కాలి బిల్లు మళ్ళా వద్దానా ఇవన్నీ పెట్టుకో. నేను ఏమంటున్నా, నేను కూడా పంచాలు వద్దు. నైట్ టైం ఒకటైతే నడు మనం భూమి నిజంగా ప్రేమ ఉందా చెప్పు ఇమ్రాన్ చెప్పేసి చేసేదమ్మా. నాకు ఏం లేదు. ఏమంటావా? ఏడుస్తే ఏమొస్తుంది చెప్పు. ఇప్పుడు ఏముందన్నా, ఇప్పుడు వచ్చింది రేపు పొద్దున మళ్ళా ఆమె ఇంకో పిల్లకి తెలుస్తుంది, ఆమె వస్తుంది, లంకలు వస్తారు, మళ్ళీ అదే రొటీన్ మొత్తం రిపీట్ అవుతుంది అన్న. ఫోన్ వదిలే అయిపోయింది. ఎంత బాధపడితే అన్న చేయలేమన్నా. ఇప్పుడు ఆమె నిజంగా లవ్ చేసేటే అయితే ఆ రోజే నీ గల్లాలు అన్నలు పట్టినప్పుడే ఏడుస్తుండే.
ఇప్పటిదాకా తెచ్చుకోకపో ఒక మాట మాట్లాడలే తెలుసా? అప్పుడు నేను మాట్లాడి చెప్పేవా అంటే లేవద్దు వాళ్ళ ఇంట్లో తెలిసిపోతుంది అనగానే నేను కూడా కామిషన్. అరే నిలిచిన చాలా 10 మంది కొడుతూ ఆ పిల్లదికే ఏడ్చుడు. అరే విజయ్ నువ్వు వచ్చేదా మాకు కూడా అయినాయి ఇవన్నీ. వచ్చాయి ఏం వింటావు? వింటే అంతే. ఏమంట ఎందుకు ఏడుస్తుంది? ఎందుకు ఏడుస్తున్నావు మా పోనీ? నీ కన్నున్నాడు ఇక్కడ, ఏమైంది? అరే నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? ఇక్కడ ఇక్కడ ఎందుకు ఏడుస్తున్నావు? ఏమని చెప్పు ఇప్పుడు. రీజన్ చెప్తే తెలుసు కదా. ఏందో మాట్లాడు, ఏందో చెప్పు. ఎందుకు ఏడుస్తున్నావు? ఫస్ట్ ఏడు పాపు. దేనికి ఎందుకు రీజన్? అరే రీజన్ చెప్పు. ఎందుకు ఏడుస్తున్నావు? ఏమని చెప్పు. కూల్ 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 కూల్. ఆ ఇంటికి ఇట్లా చేసుకో, ఎంకలు చేసుకో. ఎందుకు ఏడిపో? ఎందుకు కూల్ కూల్ అయిపోయింది కదా, చెప్పేసిరు కదా. ఇప్పుడు ఆయన లేనిది ఉండలేవా? ఏంది మంచిగా ఏం జరిగిందో చెప్పు. ఏం జరిగింది చెప్పు. చెప్పు ఒకసారి చెప్పు. ఏం కాదు చెప్పు. అఫ్రోజ్ 1 మినిట్ మంచో 10 మందిని కొడుతావు నిలిచిన ఆ పిల్ల గురించి నీకు అన్నది. అరే అన్న ఫోన్ అన్న వదిలేయో. ఆయన బాధపడుతుంది ఇంకా మళ్ళీ మాట్లాడి ఏం చేస్తారన్న ఇప్పుడు. అన్న ప్రేమ ఇద్దరికి ఉంటది, మళ్ళీ ఏదో ఒకటి గలత అయింది అనుకో ఇద్దరితో ఎవరో కొల వెళ్తారు మళ్ళా. చూడు మళ్ళా. సరే ఇది లాస్ట్ అని చెప్తానే నేను మాట్లాడతా. ఆమెనే చెప్తుంది. మాట్లాడు. అరే మీరు ఎన్నో సంవత్సరాలు ప్రేమ అన్నట్టు వేసేస్తారు ఏంది? కొన్ని రోజులు అట్రాక్షన్ ఉంటుంది. మాట్లాడిన అంతే, మంచిగా మాట్లాడిన తప్పించి నేను ఏం చేయలేదు. నేను చేసిన తప్పే అది. ఆ 2-3 రోజులైనా మంచిగా మాట్లాడిన చూడు, ఫస్ట్ ఆ తప్పు నాదే. గుండెలకైనా వస్తానా నీళ్ళు. అరే రచ్చనా ఆయన లోపల తీసుకున్నా ఏడుస్తున్నా. అన్న ఇది లాస్ట్ అని చెప్పి పోయి మళ్ళీ ఏమైనా చేసుకొని పెద్ద పెంట చేయగల. ఏం చేయదు, నువ్వు అదే మాట్లాడుతున్నా. అన్న 2 నిమిషాలు మాట్లాడు. 2 నిమిషాలు మాట్లాడి పంపించేస్తే అయిపోతుంది అన్న. మాట్లాడు. నేను ఏమంటున్నా, నువ్వే మాట్లాడి పంపించేస్తే అయిపోతుంది అన్న. మాట్లాడలేదు ఈ మ్యాటర్లో నేను ఇన్వాల్వ్ కాను. ఎందుకంటే ఇది ఒకటి పోయి ఒకటి అవుతుంది. ఇవాళ ఒకళ్ళకు ఉంటారు, రేపు ఇంకోళ్ళకు ఉంటారు. అందరు మగవాళ్ళ మనసు ఎవరు చదవగలుగుతారు, ఆడవాళ్ళ మనసు చదవలేరు. నేను ఓపెన్ టూ బీ ఫ్రాంక్గా చెప్తున్నా. నేను ఒక చెల్లెలక నేను యాక్సెప్ట్ చేస్తా, ఒక అక్కలక నేను యాక్సెప్ట్ చేస్తా. కానీ నేను ఇట్లా దాంట్లో ఎందుకంటే అది ఎవరు చదవలేరు, ఏ టైంలో ఎట్లా మారిపోతారు అనేది. నాకు ఎగ్జాంపుల్ నాకు జరిగినాయి కొన్ని సిచ్యువేషన్ నేను చూసినా. నాకు అది ఇవాళ 4 రోజులు ప్రేమ ఉంటుంది, రేపు మళ్ళీ మారిపోతుంది అంతే. ఇక దీని తప్ప నువ్వు సేఫ్గా ఇంటికి వెళ్ళిపోమ్మా, మాకు ఏం ప్రాబ్లం కాకుండా వచ్చినా ఓకే హ్యాపీ. నీ ప్రేమ ఏంది, నువ్వు ఎంత జెన్యూన్ అనేది మాకు అనిపించింది, లేదని కాదు. కానీ ఈ సిచ్యువేషన్ కొన్ని ఎట్లా అంటే అర్థం చేసుకో. ఆయనకి నీ మీద ప్రేమ ఉంటే ఆయన వస్తాడు. నీకు ఆయన మీద అంతగానం ఉంటే ఆ నిజం ట్రూ లవ్ ఉంటే ఆయన దగ్గర అవుతుంది. ఏడ్చుకొని ఇది చేసుకొని అవన్నీ కాదు, అది కరెక్ట్ కాదు. నీకు కూడా గలీజ్ అట్లా వస్తాను. ఎందుకంటే నువ్వే ఎప్పుడు డైరెక్ట్ ఏమన్నా నేను చెప్పేసిన కదా శ్యామ్కి. నేను చెప్పినప్పుడు నుంచి ఇప్పుడు దాకా ఎప్పుడు ఫోన్ చేయలే. చెయ్యలేడా ఆయన నిజంగా. ఇప్పుడు రాగానే మళ్ళీ ఆయన మైండ్ అట్లకి వెళ్ళిపోయింది. ఏంటా ఒక రోజు ఉంటది, ఒక 5 minutes మాట్లాడుకుంటా అంటే మాట్లాడుకోరు. ఇదే 5 minutes మళ్ళీ వేరే కనెక్టివిటీ అవుతుంది. అవసరమా? నువ్వు నిజంగా ఫైనల్ అన్నారు, మనం మాట్లాడిపించినాం, అయిపోయింది, పంపించేస్తే అయిపోతుంది అన్న. 2 నిమిషాలు అన్న వాళ్ళు గల్ల పట్టుకున్న రోజు ఒక్కసారి ఏడ్చినా కూడా బాబు తీసుకో. మాట్లాడుతూ వెళ్ళిపోతుంది. ఎందుకు అవసరమా మనకి? ఎందుకు పోయి నువ్వు మళ్ళా నువ్వు అవి ఇవి నాతో మాట్లాడు, నువ్వు అవన్నీ ఎందుకు పోయి ఆడ మాట్లాడతావు? అప్పుడే ప్రతి సిచ్యువేషన్ నేను ఫేస్ చేస్తున్నాను. నీది మధ్యలో ఏంది మధ్యలో నీకేమవసరం?
అర్థమైతే లేదురా నీకేమైతుంది వాళ్ళ అన్నగారు నాకు అలా పట్టుకుంటూ వాళ్ళు నన్ను కొట్టిరు, నీకు వచ్చిన బాధ ఏంది? అన్నా నువ్వు మా టీంలో ఉంటావా అన్న? మాకు రాదా బాధ? వెళ్ళిపోతుంది కదరా బాయ్, మన వెనక పోతున్నా నేనేం పోతలే. పంపించేస్తాడేనా బాయ్? అరే ఏం అనకరా బాయ్, పోనీ క్యాబ్ ఎక్కించి వస్తా సన్న ఇంటి దాకా పోయిరారా నానే మధ్యలో మన అయితే మన మీద వస్తుంది. వదిలేనా నువ్వు ఇంకా తమాషా చేస్తున్నాడు ఏమో మాట్లాడుకుంటా ఓన్ మీద అరుస్తున్నావు, ఎవరి మీద అరుస్తున్నావు అంటే మీరు ఇద్దరే చేస్తున్నారు మళ్ళీ ఇవన్నీ ఎందుకు అరుస్తున్నావు? ఏమెందుకు అరుస్తున్నావు అన్న? అరుస్తున్నావు అరుస్తారు మనం పంపించాలని అనవసరంగా వాళ్ళకి గొడవ పెట్టినట్టు అయిపోయింది ఇప్పుడు. ఆడికి వెళ్ళి టెన్షన్ ఏమైందేమో అని ఊరుకుంటూ వచ్చినా నేను. అరే నువ్వు కూడా కొంచెం అర్థం చేసుకొని సంపాదించుకునే వరకు వద్దు. ఇప్పటి వరకు ఇట్లాంటి లొల్లిలు మన దాంట్లో కాలే, వద్దు మనకి ఇవన్నీ. కావాలని చేసుకున్నా, కావాలని చేయలే, వద్దు. ఇప్పుడు కావాలని అయింది. ఇప్పుడు టికెట్లు ఎందుకు వచ్చింది మరి? ఇప్పుడు ఆమె ఏడ్చింది మళ్ళీ మెసేజ్ పోయి చేస్తాడేమో, పోయి చేయక అవన్నీ కథలు